కొంతమంది ఎందుకు ద్వేషిస్తూ ఉన్నారు. ఇక మరొక మతం అయితే ఇక పూర్తిగా భిన్నం, మేము చంపేస్తాం తింటాం అంతే. అంతేగాని ఈ ఆవు వల్ల ఉపయోగం ఏంటి, ఈ ఆవుని సైన్స్గా ఎందుకు చూడకూడదు? ఇంతమంది మేధావులు ఉన్న ఆ మతంలోని ఇంతమంది మేధావులు అందరూ కలిసి అసలు వాట్ ఈజ్ సైన్స్ అబౌట్ కౌ అనేది ఎవరైనా సెర్చ్ చేశారా, రీసెర్చ్ చేశారా? ఆ రీసెర్చ్ అనేది కనీసం ఇదే భారతదేశం నుంచి ఏమైనా జరుగుతుందా? మరీ ముఖ్యంగా భారతదేశంలోని నార్త్ స్టేట్స్ అన్ని ఆవుల విషయంలో ఎంత పవిత్రంగా ఉన్నాయో సౌత్ స్టేట్స్ మాత్రం నిజానికి నిర్లక్ష్యంగా ఉన్నాయి. ఆవు అనగానే ముఖ్యంగా ఈ హిందువుల్లో కూడా ఒక హేయమైన భావం, ఒక హేళనా భావం. ఇప్పుడు ఎవరు పెంచుతారు, ఇప్పుడు ఏం అవసరం? నిర్లక్ష్యం. రైతు కాడు వదిలేసినట్లుగా ఇంట్లో ఉన్న అనేక మంది మహిళలు కూడా ఈరోజు పశు సంపదని వదిలేయడం అనేదే మొత్తం జాతికి భవిష్యత్తుకి ప్రమాదకరంగా మారింది. ఆవు పాలు తాగకపోవడం వల్ల, స్వచ్ఛమైన పాలు తాగకపోవడం వల్ల, స్వచ్ఛమైన నెయ్యి తీసుకోకపోవడం వల్ల జరుగుతున్న ఒకదాని తర్వాత జరుగుతున్న ఒక అనర్థం ఏదైతే ఉందో ఆ అనర్థం రేపు మానవ జాతి మనుగడకే ప్రమాదకరంగా మారబోతుంది అన్న నిజాన్ని తెలిసి కూడా ముందుకు వెళుతున్న ఈ సమాజం ఉంది కదా, కేవలం తాత్కాలిక సమాజం. ఇవాళకి ఇవాళ బతకాలి, ఇవాళకి ఇవాళ నా రుచి నేను చూడాలి, అంతేగాని రేపు నా వంశం భవిష్యత్తు ఏంటి? మీ వంశంలో ఉన్నవాళ్ళు రోగాలతో ముక్కుతూ మూలుగుతూ శరీర భాగాలు సరిగా లేకుండా అలాంటి జీవనాన్ని మనం భవిష్యత్తులో ఇవ్వడానికి సిద్ధపడే దీనిని ఎంచుకోవాలి. భవిష్యత్తు తరాల కోసం కోట్లు కూడబెడతాం, కోట్లు సంపాదించి పెడతామని ఆలోచిస్తున్న అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, ఇదే విధంగా గనక ముందుకు వెళితే మానవ మనుగడకే ప్రమాదకరంగా లాంటి పరిస్థితులు రాబోతున్నాయి.